స్త్రీలలో నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. అందరూ తలపైకి ఎత్తండి. రాణి అనండి. ఓఫీరు అపరంజితో. ఓఫీర్ అంటే అదేదో అనుకున్నారు. ఆ షాప్ ఎక్కడని అడిగావు. ఓఫీర్ అంటే ఒక దేశం. ఆ దేశంలో దొరికిద్దా బంగారం. అపరంజి అంటే బంగారం. కొంతమంది వాక్యం అర్థం అవుతుంది కదా. అమ్మాయి అక్కడ ఏదో ఉంది అంటే ఓఫీర్ అంటే అది ఎక్కడ దొరికిద్దా, మన చంద్ర బ్రదర్స్లో దొరికిద్దా అని అడుగుతారు. అది ఇంకా ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ దొరకదో. ఓఫీర్ అనేది ఒక దేశం, ఒక ప్రదేశం పేరు. హల్లెలూయా. ఓఫీర్ అక్కడ బంగారం ప్రత్యేకత. ఆమె ఏ బంగారం వాడిందంటే ఓఫీరు బంగారముతో అలంకరించుకొని దేవుని లేక రాజు యొక్క కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుడిపక్క ఉందంట, కుడిపక్క నిలబడిందంట. ఈ రాజు యేసయ్య అయితే రాణి ఎవరో అనండి. మనమే అనండి. నేనే అనండి. తప్పులేదు. అలా అనుకోకపోతే నీకు నరకమే. మీకు సంగతి తెలుసా పురుషులారా, మనం రాణియే. దేవునికి స్తోత్రం. ఈ ఒంటికి పురుషుడు స్త్రీ కానీ ఆత్మకి ఎక్కడుంది నాయన? ఆత్మకి మన అందరం కూడా ఆయనకి రాణియే, వధువు సంఘమే, గొర్రెపిల్ల భార్యే. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. వధువు సంఘం, గొర్రెపిల్ల భార్య. హల్లెలూయా, హల్లెలూయా. రాజుని గురించి ఆయన దర్శనంలో రాణి కనబడింది, వధువు సంఘం కనబడింది. కోరహు కుమారుల దర్శనములో ఒక వధువు సంఘం. ఓ రాణి, ఓ పెళ్లి కూతురు. ఇప్పుడు దేవుని సంఘముగా ఎదుగుతున్న ఆ రాణిని ఎప్పుడో దావీదు కాలంలోనే చూశాడు దర్శనంలో. హల్లెలూయా. అంటే మనలను, సంఘమును ఎప్పుడో దావీదు కాలంలో చూశాడు. రాజు పక్కన కుడి పార్శ్వమున నిలబడి ఉంది. హల్లెలూయా. పెళ్లిపీటల మీద ఆడపిల్ల ఎట్టుంటది చెప్పట్లేదు ఎవరు? కుడిపక్క ఉంటుందా? మీ పెళ్లి రోజు గుర్తు తెచ్చుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళికొడుకు నిలబడితే పెళ్ళికొడుకు కుడిపక్క ఉంటుందా ఏంటి? ఎడపక్కే. ఇప్పుడు పెళ్ళికొడుకు ఇటు ఉంటాడు, అటుపక్క. ఎవరన్నా పొరపాటున ఆడి అటు నిలబడి ఈ పెళ్ళి నిలబడి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళరు కదా. హల్లెలూయా. ఆ పిల్లకి అర్థం కావట్లేదు, కంగారు వచ్చేద్దాం. నువ్వు వెళ్ళి చెప్పు అంటే ఈ పిల్లలు చెవులో చెప్తాం. అటు వెళ్ళు అనబడంట, ఇటు కాదంట. వేళ్ళగా చెవులో ఊదిద్ది. నేను చెప్పిన ఈ పెళ్ళిళ్ళన్నీ బైబిల్కి వ్యతిరేకం. అసలు నిలబట్టం దగ్గరే బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే పూర్తి పెళ్ళి అసలు ఎట్ట జరుగుతుందంటారు? పెళ్ళి కాని వారులారా, వాక్యము అనుసరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు జెఫన్యా శాస్త్రి గారు ఏ పెళ్లి చేసినా ఫస్ట్ చేసే మార్పు ఏమిటంటే ఎడం పక్క నిలబడిన అమ్మాయిని రా అంటాడు, పక్కరా అంటాడు, కుడి పక్కరా అంటాడు. అనుకు వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చి ఏదన్నా వెళ్ళిపో అంటాడు. అక్కడ వచ్చి ఎవరు అనేవాడు కదా. కంటి చూపుతో అగ్ని పేల్చేస్తాడు, ఇలాగ అగ్ని వెళ్ళిపో. ఎందుకంటే ఆడు ఎక్కువ మాట్లాడు. ఇట్లా బైబిల్ చూస్తాడు. బైబిల్లో చూడ రాణి ఎక్కడ నిలబడి చూడు. మనం యేసుప్రభు బెడ్లో ఎలా ఉండాలిరా మనం? పెళ్లి కొడుకు యేసయ్యకి గుర్తు కాదా? పెళ్లి కూతురు సంఘానికి గుర్తు కాదా? మరి అలా బైబిల్లో ఉన్నట్టు మనం నిలబడొద్దా? అంత ఉల్టా జరుగుతుంది. అంత పెళ్ళిళ్ళు మొత్తం అంత ఉల్టా. అర్జెంటుగా మార్పులు రావాలి వ్యవస్థలో. ఈ వాక్యాన్ని నమ్మితే ఇక ఏ పెళ్ళైనా నువ్వు వెళ్ళిపోయి కుడిపక్కన నిలబడిపో. దేవునికి స్తోత్రం. ఈ పెళ్ళంటే వెళ్ళిపోయి మీకు అనుకో మీ దగ్గరికి వచ్చి ఎడం పక్కన వెళ్ళిపోయింది అనుకో, ఇలా అటులే అను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడి పక్కన అంటే ఎంత విలువైందో తెలుసా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా. ఆయన నా వైపు చూడండి. జనములను పోగు చేయను, ఎడమవైపు మేకలను, కుడివైపు గొర్రెలను నిలవబెట్టును. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి. హల్లెలూయా. ఆ కుడి వైపున ఉన్న గొర్రెలే వధువు సంఘం, ఎత్తబడే సంఘం.
ఆ గొర్రెలన్నీ నిలబడతాయి. ఆ గొర్రెలు అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు, పరిశుద్ధులు ఉంటారు, పౌలు ఉంటాడు, మనం ఉంటాం, అందరం ఉంటాం, దేవుని సంఘం ఉంటుంది. ఆ పక్క నిలబడితే కుడి వైపున ఉన్న వారులారా, భూమి పుట్టింది మొదలుకొని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో ప్రవేశించుడి. ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి ఇప్పుడు ఎడమవైపు ఉంటావు, కుడివైపు ఉంటావా? చూసారా, లైన్లోకి వచ్చింది బండి. ఇందాక ఆలోచిస్తున్నారు అంటే పెద్దోళ్ళు పెద్ద ఈ నత్తి పోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పోవాలి దరిద్రం అంతా. వాక్యానుసారంలోకి రావాలి, వాక్యానుసారంగా నడవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన తర్వాత కూడా ఇంకా నేను ఎడం వైపే ఉంటానంటే నేనేం చేయలేను. నువ్వు ఇంకా బాప్తిజం పొందకపోతే బాప్తిజానికి సిద్ధమవు. ఈ మాట విన్న తర్వాత మీరు ఎవరైనా సరే, ఏ వెరీ స్ట్రైట్ వర్డ్ ఏంటో తెలుసా? నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా. మనలను దేవుడు యేసయ్య కుడి వైపునకు మనలను తెచ్చుటకు ఆయన ఎడమ వైపుకు వెళ్ళాడు. Jesus went to left side because he wants to bring us to right side. ఈ ఎడమ వైపు ఏంటి ఉండండి? శాపం. శాపగ్రాహి అయిపోయాడు, పాపుల చేతికి అప్పగించబడ్డాడు. మనుష్య కుమారుణ్ణి కొడుతున్నారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు వీపు మీద నాగలి చల్లగా దున్నేశారు. ఎందుకయ్యా అంటే, ఎదుగో నా సంఘమును, నా బిడ్డలను ఆశీర్వదించబడిన కుడి వైపుకు తెచ్చుటకు ఆశీర్వదించబడిన నేను ఎడమ వైపుకు శాపగ్రాహినవుతున్నాను. క్రీస్తు మన కొరకు శాపగ్రాహి అయిపోయాడు. ఆయన ఎడమ వైపుకు వెళ్ళకపోతే మనం కుడి వైపుకి. సిలువంటే ఏమిటి? సిలువంటే ఏమిటి నాన్న? ఎడమ వైపుకు వెళ్ళుట. నిన్ను అంత ప్రేమించి కుడివైపుకి తీసుకొచ్చి రాణి కుడి పార్శ్వమున నిలబడుచున్నదంటే సంఘము కుడి పక్కన నిలబడే సంఘముగా చేయుటకు ఆయన ఎడం వైపుకి వెళ్ళాడనే మాట నీ హృదయాన్ని కదిలిస్తే, నా కోసం నువ్వు శాపగ్రహ అయ్యావా? నా కోసం ఎడం వైపుకి వెళ్ళావా? నువ్వు కుడివైపు తేటానికి నువ్వు మేకల గుంపులోకి వెళ్ళావా? నువ్వు శాపగ్రహి అయ్యావా? ప్రభువా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ఇక మీదట కుడివైపున నేను నమ్మకంగా నీ కోసం బతుకుతానయ్యా. ఎడమ వైపుకి వెళ్ళిపోయి శాపగ్రాహి అయిపోతే చంపేశారు యూదులు. యేసుని చంపితిరి. దే మర్డర్డ్ జీసస్ వితౌట్ నాట్ విత్ ఎ నైఫ్ ఆన్ ఎ క్రాస్. సిలువ మీద చంపారు. ఆయన ఎడం వైపుకి వెళ్ళినందుకు ఆడ చేతికి దొరికాడు. ఎడం వైపుకి వెళ్ళినందుకు వాళ్ళు హింసించారు, కొట్టారు, చంపేశారు. అయితే మృతులను సజీవులుగా లేసి తండ్రి ఎడమ వైపునున్న క్రీస్తుని లేపి మరలా కుడి వైపుకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బాప్తిజం పొందలేదా, రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా? నీ శాపము నిమిత్తము ఆయన శాపగ్రహి అయ్యాడు, ఎడమ వైపుకి వచ్చేసాడు. బాప్తిజం ఆలస్యం చేస్తున్న వారులారా, రక్షణ ఆలస్యం చేస్తున్న వారులారా, ఇదిగో మనము కుడి వైపునకు వచ్చుటకు ఆయన ఎడమ వైపుకి వెళ్ళాడు. ఇప్పుడే పశ్చాత్తాపడగలిగితే నీకు గొప్ప రక్షణ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా బాప్తిజం పొందని వారు ఉంటే దిస్ ఈస్ ద టైం. నువ్వు రక్షణ పొందటానికి టైం లేదు. ఇక లేదు సార్, తర్వాత ఎప్పుడో పొందుతాను. అసలు ప్రాణానికి గ్యారంటీ ఏది నాన్న? అసలు ప్రాణానికి గ్యారంటీ ఏది? లైఫ్కి గ్యారంటీ ఏది? అసలు నిజంగా లైఫ్కి గ్యారంటీ ఉందా ఈ కాలంలో? ఉందండి. టైటానిక్ షిప్ చూద్దామని వెళ్ళారు. పాకిస్తాన్ కుబేరుడు సులేమాన్ వాళ్ళ అబ్బాయి కోటీశ్వరులు, రష్యా కోటీశ్వరుడు. ఆ మాగానే డబ్బు ఉందండి, ఎక్కడికైనా వెళ్ళి చూద్దాం వెళ్ళారు. వెళ్ళి చూద్దామని వెళ్ళారు, వాళ్ళు రాలేదు. సజీవ జల సమాధి. జల సమాధి ఎక్కడ ఉందండి గ్యారంటీ? వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ యాక్టివిటీస్ ఎన్ని, అసలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఎన్నండి? అన్ని మొత్తం జలముల్లో సమాధి అయినాయి. ఎంత పెద్ద ట్రాన్సాక్షన్లో ఉన్నోడైనా, ఎంత పెద్ద వ్యవహారం నడిపేవాడైనా టైం వచ్చినప్పుడు మౌనం. ఎక్కడుంది గ్యారంటీ?
ఇంకా రక్షణ, మారు మనసు, బాప్తిజం పొందని వారు ఎవరన్నా ఉంటే అర్జెంటుగా అప్పగించుకో దేవునికి. దిస్ ఈస్ ద టైం. ఆయన నిన్ను ఆశీర్వాదంగా మార్చడానికి శాపగ్రాహి అయ్యాడు. ఆయన శాపగ్రాహి అయ్యాడు.